जय हो। మోచేతులకు ముంజేతులకు మధ్య ఎంతో దూరం లేని ఆమె బాబ్లీ గంభీర్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తనది రత్లాం జిల్లా జావూర్ పట్టణం. కన్నబిడ్డ హస్తాలను చూసి ఆ తల్లి బిడ్డను లోకానికి చూపటానికి ఇష్టపడలేదు. అటు పాఠశాలలో సైతం పిల్లలు బాబ్లీని వెలివేసినట్లు చూసేవారు. కానీ తండ్రి ప్రోత్సాహంతో ఆమె అవకాశాల్లో ఆకాశాన్నే అందుకున్నారు. సొగసు సోయగాల లోకంలో తనకో ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. నిస్సహాయ రోదనలతో చరిత్ర పుటల్లోకి చేరటం కాదు, నిప్పులా జ్వలించాలి, ఆశయ దీపం వెలిగించి చరిత్రగా మారాలి. మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లాంలో ఓ బ్యూటీషియన్ బాబ్లీ గంభీర్. దృఢ సంకల్పానికి ఆమె ఓ ఉదాహరణ. తోబుట్టువులలో అందరికంటే చిన్న బిడ్డ బాబ్లీ గంభీర్. వయస్సుకు తగ్గట్లు చేతులు పెరగలేదు, వేళ్లు కలిసిపోయాయి, మోచేయి కీళ్లు లేవు. ఆమె బంధువులు అదో మాదిరిగా చూసేవారు. అయితే కన్నతండ్రి మాత్రం తన బిడ్డ చేతుల్లో ఏదో ఇంద్రజాలమే ఉండి ఉంటుంది అని నమ్మారు. నైపుణ్యాలు పెంచుకుని స్వేచ్ఛగా జీవించాలని కుమార్తెను ప్రోత్సహించారు. నమస్కారం, मैं बबली गंभीर जिला रतलाम जावोर तहसील से हूँ. నేను బాబ్లీ గంభీర్, మాది రత్లం జిల్లా జావోర్. జీవితం ఎలా ఉన్నా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా తండ్రి గ్రామ సర్పంచ్. నాకు శారీరక వైకల్యం ఉండటంతో స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అమ్మ నన్ను చేతులతో పట్టుకోవటానికే సంకోచించింది. నేను మా కుటుంబంలోని 8 మంది తోబుట్టువులలో చిన్నదాన్ని. నాకు 6 ఏళ్ల వయసులో నా తండ్రి గుండెపోటుతో మరణించాడు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్లారు. నన్ను మా వాళ్ళు బిలాస్పూర్ సెంట్రల్ స్కూల్ కు పంపారు. अकेला छोड़कर मुझे उसके बाद मुझे सेंट्रल स्कूल बिलासपुर भेज दिया गया. బాబ్లీ పుట్టినప్పుడు సమాజం ఎంత క్రూరంగా చూసిందో, ఈ సామాజిక క్రూరత్వాన్ని ఎదుర్కొనేందుకు తండ్రి తనయ బాబ్లీకి రక్షా కవచంలా మారారు. ఆమెను చూసి ఎందుకు భారం వదిలించుకోక అని ఉచిత సలహా పడవేశారు కొందరు. కాని ఆ అపస్వరాలను తండ్రి వినలేదు. ఇతరుల వైకల్యాన్ని ఎలా చూడాలో తెలిసిన ఆయన బాబ్లీకి ఆత్మవిశ్వాసం ఇచ్చారు. తన శక్తిని నమ్ముకునేలా ప్రేరణ కలిగించారు. ఆయన నిత్య బోధనలతో ఆమె తన చేతిలోని 5 వేళ్లను కదిలిస్తూ వాటికి పని చెప్పసాగారు. చేతన పొందిన చేతులవి. क्या सोचते हैं आप? నాన్న ఒడిలో ఊయలలోగే దేవకన్య గురించి మీరేమనుకుంటున్నారు? కాని నాన్నగారు ఒడిలో మృదువైన దేవకన్యను కాదు నేను యోధురాలిని. పుట్టినప్పుడు నా చేతులు వాటి ప్రస్తుత పొడవులో సగమే ఉన్నాయి. మోచేతులను దాటి రానంత చిన్నవి. చెవుల దిశగా విస్తరించిన చిన్న రెక్కల్లా ఉన్నాయి. బిగించిన పిడికిలి లొంగి రాలేదు, తెరుచుకోవటం లేదు. నాన్న పిడికిలిని తెరిచి సున్నితంగా మర్దన చేసేవారు. 5 వేళ్లు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాయన్న 5 వేళ్లను చూపించారు. బాబ్లీ తన దారిని తనే ఎంచుకున్నారు. బిలాస్పూర్ కేంద్రీయ పాఠశాలలో చదివారు. తర్వాత డిగ్రీ పూర్తయింది. ఎంఏ ఇంగ్లీష్ చేశారు. తన అభిరుచిని గెలిపించడం కోసం ప్రభుత్వోద్యోగమే వదులుకున్నారు. ఒక మిత్రురాలి బ్యూటీ పార్లర్ను సందర్శించిన వేళ ఆమెలో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. కళను వెలిగించింది. అందాల ప్రపంచం తనను పిలుస్తుంది అన్నట్లు భావించారు. సౌందర్య ऐसी चीज है जो सबको आकर्षित करती है. అందం అనేది అందరినీ ఆకర్షించే విషయం. నా చేతులు వికారంగా చిన్నగా ఉన్నాయని, 3 వేళ్లే ఉన్నాయని ఈ ప్రపంచం నాకు చెప్పింది. ఏదో ఒకరోజు ఈ చేతులు ఈ వికార ప్రపంచం ముఖాలకు రంగు అద్దుతుందని నేను చెప్పాను. నా ముందున్న మార్గాన్ని చాలా స్పష్టంగా చూసే ప్రదేశంలో నా కుర్చీని ఉంచాను. తండ్రి చివరి మాటలే దిశానిర్దేశం చేశాయి. బాబ్లీ అనుకున్నది సాధించు, ఆత్మవిశ్వాసం వదులుకోవద్దు అన్న ఆయన మాటలే తారక మంత్రాలయ్యాయి. పార్లర్లో ఉంది ఒక కుర్చీ, ఓ అద్దం. ఇవే ఆమె వ్యాపార సోపానాలు. షీన్ బ్యూటీ క్లినిక్ గా వినియోగదారులకు పరిచయమైంది. అంకితభావం కృషితో చేతులతో ముఖాకృతులకు సొగసులద్దే పనులు నేర్చారు. నైపుణ్యం సాధించారు. ఆమె మ్యాజిక్ హ్యాండ్స్ ఎందరికో సౌందర్యాన్ని పెంచాయి, ఆత్మవిశ్వాసమిచ్చాయి. आप क्या समझते हैं कि यह कार्यक्षेत्र इतना आसान था? खतरनाक बाधाएं थी मेरे रास्ते. ఈ రంగం తేలిగ్గానే ఉందా? అదేమీ కాదు. అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. బ్యూటీషియన్ కోర్సు చేద్దామంటే 5,000 రూపాయలు లేవు. ఫీజులకు డబ్బు సమకూర్చుకునేందుకు ప్రత్యేక తరగతుల్లో బోధించాను. ఎట్టకేలకు జోరా నగరంలో మొట్టమొదటి బ్యూటీ పార్లర్ తెరిచాను. సౌందర్యం అనే భావనే తెలియని ఈ నగరానికి ఈ పార్లర్తో పరిచయం చేశాను. వ్యాపార వృద్ధితోనే ఆదాయము పెరిగింది. ఒకప్పుడు నా ఉనికినే భరించలేని లోకంలో నేను నిలిచాను, గెలిచాను. ఒకనాడు అంతా చిన్నబుచ్చిన ఈ చేతులతోనే
ఇవాళ బాబ్లీ సగర్వంగా సౌందర్య రేఖలు అద్దుతున్నారు. అతివల వదనాలకు నవ్య సొగసులు తెస్తున్నారు. ఏదేమైనా ఈమెకు ఈ సొగసులు అద్దే వ్యాపారం బాగా కలిసొచ్చింది. ఆసక్తి, అభిరుచి ఉన్న యువతులకు ఓ బ్యూటీషియన్ గా బాబ్లీ శిక్షణ ఇస్తున్నారు. जावरा 10th क्लास पास करने के बाद मैं जब आई तो मुझे हायर 10వ తరగతి పాస్ అయ్యాక నేను జోరాకు వెళ్లాను. హైయర్ సెకండరీలో చేరాను. ఈ సమయంలోనే నాకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఈ ఉద్యోగ అవకాశం ఎందరికో ఇష్టమైన అవకాశం. కానీ నేను రాజీనామా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నాలో ఓ ప్రత్యేక ప్రతిభ ఉంది. నా చేతుల్లో ఇంద్రజాలముంది. మనసంతా సృజనాత్మక శక్తి ఉంది. ఓ రోజు మా వదినతో కలిసి ఓ బ్యూటీ పార్లర్కి వెళ్లాను. అక్కడ అమ్మాయిలు చేతులతో చేసే సొగసైన పని నాకు ఆకట్టుకుంది. నీ గమ్యం ఇదే అని మనసు చెబుతోంది. ఈ క్రమంలో నేను అందమైన పరిశ్రమలో చేరాలని నిశ్చయించాను. इतना आकर्षित किया उसने कि मेरे दिमाग में सैकड़ों बिजलियां कूद गई कि दिस इज माय। फिर मैंने ब्यूटी फील्ड ज्वाइन करने का फैसला किया. ఆమె జీవన పోరాట యోధురాలు. ఏటికి ఎదురీదే తత్వం, ఆ సాహసం, ధైర్యం, గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం అన్నీ కలిపితే బాబ్లీ గంభీర్. ఆమె చరిత నిండు స్ఫూర్తి గాథ. నచ్చిన వృత్తిని చేపట్టి స్థిరమైన జీవితం గడుపుతున్న ఈ యోధురాలి కృషికి గుర్తింపు లభించింది. 2013లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవుట్ స్టాండింగ్ క్రియేటివ్ అడల్ట్ పర్సన్ పురస్కారం అందుకున్నారు. తనను నిలబెట్టిన ఈ సమాజానికి కృతజ్ఞతగా సేవలందిస్తున్నారు బాబ్లీ. वहां से मैंने अपने दिमाग को तैयार किया कि इस दुनिया से दो ఎలాగైనా ఈ ప్రపంచం విసిరే సవాళ్లను ఎదుర్కోవాలని నిశ్చయించాను. నా సోదరుడు, సోదరి ఇల్లు మా ఇంటికి అటూ ఇటూ ఉన్నాయి. మధ్యలో ఇల్లే మా స్వగృహం, నా సొంత ఇల్లు. నేనెంతో హుందాగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నాను. मन और आत्मसम्मान से भरपूर जीवन में व्यतीत करें. जय हो.